కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా డీకే శివకుమార్ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. మాజీ సీఎం సిద్ధరామయ్య తొలుత డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రి పరమేశ్వర ఆ ప్రతిపాదనను బలపరిచారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సీఎల్పీ నేతగా డీకే ఎన్నిక పూర్తవడంతో జూన్ 3వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మొత్తంగా ఏకగ్రీవంగా కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లాంఛనంగా చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం జరిగింది. ఇవాళ సీఎల్పీ సమావేశాన్ని పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా బెంగళూరుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి డీకే శివకుమార్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానం నియమించినటువంటి అధికారాన్ని బలపరచడం జరిగింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా కూడా గవర్నర్ ఆమోదించడం జరిగింది. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం, ఆయన మంత్రివర్గం కూర్పు విషయం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. జూన్ 3న ఇప్పుడు సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు కాబట్టి జూన్ 3న ప్రమాణ స్వీకారం జరిగేటువంటి అవకాశం కనపడుతున్నాయి. ముఖ్యంగా కేబినెట్ లో లింగాయతులు, దళితులు, ఓబీసీ, ముస్లిం వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఇటు డీకే శివకుమార్ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ కు అధికార బదిలీతో కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రాజకీయ సమీకరణలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని, నెక్స్ట్ రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవడం జరిగింది. జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ముఖ్యమంత్రుల విషయం పైన లిస్టు కూడా తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.